ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ఇక్కడ క్రిస్టమస్ గురించి చెప్తున్నారు అన్నమాట. లూకా సువార్త స్టార్టింగ్ లో క్రిస్టమస్ అంటే దేవుని పుట్టుక. ఫస్ట్ దేవుడు పుట్టాడు, రక్షకుడు భూలోకానికి వచ్చాడు అని ఎవరికి తెలిసింది తెలుసా? గొర్రెల కాపర్లకు తెలిసింది. మంచులో చలి కాచుకుంటూ గొర్రెల కాపర్లు రాత్రి గొర్రెలను పక్కన పెట్టేసి కాపర్లందరూ చలి కాచుకుంటూ కూర్చుంటారు. ఆ కూర్చుని ఉన్న సమయంలో దేవదూత వచ్చి, ఇదిగో నేడు మీకు ఒక శుభవార్తను తీసుకొచ్చా. ఏంటా శుభవార్త? మీ కొరకు ఈ లోకాన్ని రక్షించటానికి ఒక రక్షకుడు పుట్టాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదిగో మీకు ఆనవాలు అంటే గుర్తులు. ఏంటా గుర్తులు? పొత్తి గుడ్డలతో చుడతారు ఆ పిల్లోడిని, పశువుల పాకలో పెడతారు ఆయన్ని అని చెప్పి. ఒక నక్షత్రం పుట్టిద్ది, ఆ నక్షత్రం మిమ్మల్ని తీసుకెళ్ళిద్ది. ఇవే మీకు ఆనవాలు. ఇప్పట్లాగా మనకి GPS లేవు, మనుషులు ఎవరినైనా కనుక్కొని అనటానికి అవి ఏమి లేవు. నక్షత్రాన్ని సూచనగా చూసుకొని వెళ్ళేవాడు. ఆ దేవదూతలు స్తోత్రం పలుకుతున్నాయంట. ఏమని పలుకుతున్నాయి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టు అయిన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రాలు పలికి అప్పుడు మరలా వెంటనే పరలోకానికి వెళ్ళిపోయి. అంటే ఈ దేవదూతలు ఏం చేశారు? రక్షకుడు పుట్టాడు అని చెప్పి భూలోకానికి తెలియజేసినటువంటి దేవదూతల గుంపు. భూలోకంలో మనుషులకి రక్షకుడు పుట్టాడని తెలియజేసి వారి కళ్ళ ముందే దేవునికి ఏం చేస్తున్నారు? స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నారు. ఇక్కడ మనం దేవదూతలను చూసినాం. వాళ్ళ పేర్లు, వాళ్ళ గుంపులు, వాళ్ళు చేసే పనులు. ఇక్కడ మనం ఏం గమనించాలి అని అంటే, రూపింపబడిన ప్రతి దేవదూత దేవుని మాట విన్నది. వినని ప్రతి దేవదూత దేవుని నుండి దూరంగా పడవేయబడినవి, దేవుని నుండి వాటిని దూరంగా ఉంచబడినవి, దేవుని నుండి వాటికి దూరంగా ఒక స్థలాన్ని కూడా నిర్మించటం జరిగింది. అదే పాతాళం. పాతాళము, నరకము క్రియేట్ చేసింది ఎవరికి? మనకు కాదు, సాతానికి, వాటి అనుచరులకి మాత్రమే. కానీ ఈ సాతాను ఏం చేశాడు? నేను ఇంతగా నిన్ను స్తుతించి అప్పట్లో